హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం లెర్నింగ్ కంప్యూటర్ క్లాస్ 14లోకి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో అసలు మనం సిస్టమ్ని పర్ఫెక్ట్గా సిస్టమ్ని ఎలా పవర్ ఆన్ చేయాలి, అలాగే ఎలా పవర్ ఆఫ్ చేయాలనేది ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం సిస్టమ్ని అందరూ ఓపెన్ చేస్తారు, అందరికీ ఓపెన్ చేయడం వచ్చు. కానీ దాంట్లో ఒక పర్ఫెక్ట్గా ఓపెన్ చేస్తేనే మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా డల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీరు ప్రతిసారి మీరు ఓపెన్ చేస్తూ ఉంటారు, అది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఎలా నేను పర్ఫెక్ట్గా ఓపెన్ చేయాలనేది ఈ క్లాస్లో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం పవర్ ఆన్ ఇంకా రీస్టార్ట్ బటన్స్ గురించి అయితే తెలుసుకుందాం. పవర్ ఆన్ చేయాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన బటన్స్ అయితే ఇవే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది పవర్కి అనమాట. పవర్ ఆన్ చేయడానికి ఈ బటన్ వాడతాం. ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో రీస్టార్ట్ చేసేయాలి సిస్టమ్ని అనుకునేటప్పుడు. అంటే ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైతే మన సిస్టమ్ ఏం చేసినా అవ్వట్లేదు, ఇంకా అది ల్యాగ్ అయిపోతుంది, అంటే స్టక్ అయిపోతుంది, ఏం చేసినా అవ్వట్లేదు అన్న టైంలో ఈ రీస్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్లో కూడా అదే టైప్ పవర్ బటన్ అయితే ఉంటుంది, కానీ ల్యాప్టాప్లో మాత్రం రీస్టార్ట్ బటన్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ల్యాప్టాప్లో సిపియూలో పవర్ బటన్ అయితే ఒకటే రకంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు మీ సిపియూ అయినా ల్యాప్టాప్ అయినా ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్పై ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు అప్పుడు ఎలాగైతే మనకి సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది, స్టార్టింగ్ విండోస్ అని ఎలాగైతే మనకి అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, అబ్బా ఏంటిది ఇంకా రావట్లేదు అనుకుని మీరు ఏదో ఒక బటన్ అయితే ప్రెస్ చేస్తూ ఉంటారు. అలాగైతే మీరు ప్రెస్ చేయకూడదు ఎప్పుడు. ఫ్రెండ్స్, మనకి కీబోర్డు ఎప్పుడు కూడా మనం సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు కీబోర్డ్ మీద ఏదైనా వెయిట్ కట్టా ఉందా లేదా అని చూసుకోవాలి. వెయిట్ అనే కాదు, ఏదైనా దాని మీద మీ ఫింగర్స్ అనే చూసుకోండి, లేకపోతే ఏదైనా దాని మీద వెయిట్ అనేది ఉంటే ఏమవుద్దంటే మనకి అక్కడ బటన్స్ అనేవి ప్రెస్ అయిపోతే అప్పుడు మనకి మన సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు వేరే బటన్ కానీ ప్రెస్ అయితే అది ప్రాసెస్ అవుతున్న మధ్యలో వేరే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి కీబోర్డ్ అనేది ఇచ్చేస్తుంది. సో అలా జరగకుండా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇలా ఆన్ అయింది, ఇలా మొత్తం అంతా రావాలి. సో ఇలా వచ్చినప్పుడే మీరు మౌస్ని కానీ దేన్నైనా మూవ్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందైతే మీరు అస్సలు మౌస్ జోలికి కానీ ఇంక దేని కానీ వెళ్ళకూడదు. పూర్తిగా ఇలా ఓపెన్ అయిన తర్వాతే మీకు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు మీ వర్క్ అంతా చేసుకున్న తర్వాత షట్ డౌన్ చేసేయాలి, అంటే పవర్ ఆఫ్ చేసేయాలి. సో అప్పుడు మీరేం చేయాలి అంటే, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక సింబల్లో కనిపిస్తుంది కదా, విండోస్ ఐకాన్ ఉండి, దీన్ని స్టార్ట్ మెనూ అంటాం. దీనిపైన ఒకసారి క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ అయితే వచ్చింది మనకి, ఇది షట్ డౌన్ బటన్ అనమాట. ఒకవేళ మీరు షట్ డౌన్ చేయకుండా రీస్టార్ట్ చేయాలి లేదా ఇంకేదైనా చేయాలంటే మాత్రం ఏం చేయాలి అంటే, దీని పక్కన ఒక చిన్న యారో టైప్లో ఉన్నట్టు ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే స్విచ్ యూజరు, లాగ్ ఆఫ్, లాక్, రీస్టార్ట్, స్లీప్ ఇలా ఉంటాయి. సో మీరు ఇక్కడ రీస్టార్ట్ చేయాలనుకుంటే రీస్టార్ట్ చేయొచ్చు, స్లీప్ చేయాలనుకుంటే దీన్ని స్లీప్ మీద క్లిక్ చేస్తే మీ సిస్టమ్ అనేది అలాగా స్లీప్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు షట్ డౌన్ చేయరు, కానీ మీ సిస్టమ్ అనేది అక్కడ ఏమి అవ్వకుండా ఆఫ్ అవుతుంది అన్నట్టు. సో నేనైతే ఇప్పుడు షట్ డౌన్ చేస్తాను, నాకు షట్ డౌన్ కావాలి. సో షట్ డౌన్ చేసేస్తాను. సో ఇలాగ ఇప్పుడు షట్ డౌన్ అవుతుంది కదా అని ఇప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఎందుకంటే మనకి సిస్టమ్ ఒక్కసారి షట్ డౌన్ అయ్యేటప్పుడు మన సిస్టంలో ఉన్న షట్ డౌన్ అయ్యేటప్పుడే కాదు, స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మన సిస్టంలో ఉన్న రోమ్ని అయితే అది రీడ్ చేసుకుంటూ అలాగా మనకి షట్ డౌన్ అనేది లేదా స్టార్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలాగ మీరు పర్ఫెక్ట్గా పవర్ ఆన్ ఇంకా పవర్ ఆఫ్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా పవర్ ఆన్ ఎలా చేయాలో అలాగే షట్ డౌన్ ఎలా చేయాలనేది ఈ క్లాస్లో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్లాస్లో వేరే క్లాస్లో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.